హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం వెర్రి బాగులవాడు అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారిలో మూడో వాడు ఉత్త వెర్రి బాగులవాడు. తండ్రి చనిపోయాక పెద్దవాళ్ళిద్దరూ ఆస్తి పంచుకొని మూడో వాడికి ఒక పాత పెట్టె మాత్రం ఇచ్చారు. ఒకనాడు పెద్దవాళ్ళిద్దరూ అమ్మే సరుకులను తీసుకుని సంతకు బయలుదేరి వెళ్ళారు. సంతకి తాను మాత్రం ఎందుకు వెళ్ళకూడదు అనుకొని ఒక ఎద్దు కొమ్ములకు పలుపు తాడు కట్టి ఆ తాడుని చేత పెట్టుకుని వెర్రిబాగుల వాడు కూడా బయలుదేరాడు. వాడు అడవి దారిన పోతూ ఉండగా ఒక ఎండిపోయిన చెట్టు గాలికి కదిలింది. కొమ్మల రాపిడికి కిరకిరలాడింది. ఆ వెంటనే వెర్రిబాగులవాడు అక్కడ ఆగి, ఏంటి, ఈ ఎద్దుని కొంటానంటావా? 20 రూపాయలు ఆఖరి బేరం, ఇష్టమైతే కొను, లేకపోతే లేదు, అంతే అన్నాడు. చెట్టు మళ్ళీ కిరకిరలాడింది. ఏంటి, డబ్బు చెల్లించడానికి గడువు కావాలా? సరే, రేపు ఇవ్వచ్చులే, ఇంతలో నీ డబ్బు ఎక్కడికి పోతుంది, ఇదిగో ఎద్దు అంటూ వెర్రిబాగులవాడు తాను సంతకి తీసుకుపోతున్న ఎద్దును ఆ ఎండిన చెట్టుకు కట్టేసి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. ఏరా వెర్రోడా, నీ ఎద్దు కనిపించట్లేదేంటి అని అన్నలు అతన్ని అడిగారు. 20 రూపాయలకి అమ్మేశాను అన్నాడు వెర్రిబాగులవాడు. అన్నలు ఆశ్చర్యంతో, అదేమిటి, డబ్బేది అని అడిగారు. రేపటిదాకా గడువు ఇచ్చానులే అన్నాడు వెర్రిబాగులవాడు. అన్నలు వాణ్ణి తిట్టి అంతటితో ఆ విషయాన్ని పోనిచ్చేశారు. మర్నాడు తెల్లవారుతూనే మూడోవాడు బయలుదేరి అడవిలో ఉన్న మోడు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టు గాలికి ఊగుతుంది, కానీ అక్కడ ఎద్దు లేదు. వెర్రిబాగులవాడు చెట్టుతో, అన్న ప్రకారం నా పైకం ఇచ్చేయి అని అన్నాడు. చెట్టు కిరకిరలాడింది. రేపా, ఇంకా నయం, ఇవ్వాలంటే సరే కదా అని ఒప్పుకున్నాను. అంతగా అడుగుతున్నావు కాబట్టి పోనీ రేపటిదాకా ఆగుతాను. రేపు ఇవ్వకపోతే మాత్రం అసలు ఎంత మాత్రం మర్యాదగా ఉండదు. ఆ తర్వాత నీ ఇష్టం అని చెట్టుతో చెప్పి వాడు ఇంటికి వచ్చేశాడు. నీ డబ్బు నువ్వు తెచ్చుకున్నావా అని అన్నలు వాణ్ణి అడిగారు. ఇంకా లేదు, రేపటిదాకా ఆగాలి అని అన్నాడు వాడు. అసలు ఆ ఎద్దుని ఇంతకీ ఎవరికి అమ్మావు అని వాళ్ళు అతన్ని ప్రశ్నించారు. అడవిలో ఉండే మోడు చెట్టుకు అమ్మాను అని వాడు జవాబిచ్చాడు. వెర్రి వెధవ అని తిట్టారు అన్నలు. వెర్రిబాగులవాడు మర్నాడు ఉదయమే లేచి గొడ్డలి భుజాన వేసుకొని అడవిలో ఉండే చెట్టు వద్దకు వెళ్ళాడు. నా డబ్బు నాకు కక్కే, నీకు అప్పు పెట్టినందుకు మా అన్నలు నన్ను చాలా ఎక్కువగా తిట్టారు కూడా అని వాడు చెట్టుతో అన్నాడు. ఆ చెట్టు మరలా కిరకిరలాడింది. అబ్బే, అవేం కుదరదు, ఇంకా నేను ఒక్క క్షణం కూడా ఆగేది లేదు. నా డబ్బులు కానీ నాకివ్వలేకపోతే నిన్నిప్పుడే పేళ్లుగా చేసేయగలను, జాగ్రత్త అని అన్నాడు వెర్రిబాగులవాడు. చెట్టు మళ్ళీ కిరకిరలాడింది. వెర్రిబాగులవాడు గొడ్డలి ఎత్తి దాని బోదె మీద కొట్టడం ప్రారంభించాడు. అసలే ఎండి చీకిపోయి ఉన్న ఆ చెట్టు 4 దెబ్బలకల్లా పెలపెలా విరిగిపడింది. అది అంత సులువుగా విరిగిపడడానికి మరొక కారణం ఏంటంటే, ఆ చెట్టులో ఒక తొర్ర ఉంది. అందులో కొందరు దొంగలు తాము దోచిన బంగారం దాచుకున్నారు. చెట్టు విరిగి పడగానే ఆ బంగారం అంతా వెర్రిబాగుల వాడి కళ్ళల్లో పడింది. ఆ బంగారంలో కొంత తన జేబుల్లో కుక్కుని వాడు ఇంటికి పరిగెత్తాడు. ఈ బంగారం అంతా నీకెక్కడిదిరా అని అన్నలు వాణ్ణి ప్రశ్నించారు. ఆ అడవిలో ఉన్న చెట్టుకి నేను 4 తగిలించాను, అప్పుడు ఇది కక్కింది, ఇంకా చాలా ఉంది, నేను కొంచెమే తెచ్చుకున్నాను అని అన్నాడు వెర్రిబాగులవాడు. వాడి అన్నలు వెంటనే వాణ్ణి తీసుకొని అడవికి వెళ్ళారు. మిగిలిన బంగారం కూడా తీసుకొని మళ్ళీ తిరిగి ఇంటి దారి పట్టారు. ఒరే, నువ్వు ఒట్టి వెర్రిమాలోకానివి, మన దగ్గర ఈ బంగారం ఉన్నట్టు ఎవ్వరికీ తెలియనివ్వకు. తెలిస్తే ఎంతో ప్రమాదం, మన ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది అని వెర్రిబాగుల వాడితో అన్నలు చెప్పారు. అన్నలు, ఈ విషయం మాత్రం నేను అసలు ఎవ్వరికీ చెప్పను అని వెర్రిబాగుల వాడు చాలా గట్టిగా చెప్పాడు. వారు కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ళ ఊరి శాస్త్రులు గారు ఎదురుపడ్డారు. ముగ్గురు గోతాల్లో ఏంటో తెస్తున్నారా ఏంటవి అని అడిగాడు.
దొండకాయలు అని పెద్దవాళ్ళిద్దరూ చెప్పారు. కానీ వెర్రిబాగుల వాడు వెంటనే, అయ్యో అన్నలారా, శాస్త్రులు గారిని మోసం చేయవచ్చా? పాపం తగలదు, కళ్ళు పోతాయి. ఇది బంగారం శాస్త్రులు గారు, బంగారం, కావలిస్తే చూడండి అంటూ తన మూట విప్పి చూశాడు. అంత బంగారం చూడగానే శాస్త్రులు గారు మతిపోయినట్టయింది. మూటలో నుంచి 2 గుప్పిళ్ళ బంగారం ఒడిసి లాక్కున్నాడు. అదేం పని అంటూ ఆ వెర్రిబాగులవాడు తన గొడ్డలితో శాస్త్రులు గారి నెత్తిన గట్టిగా ఒక్కటిచ్చాడు. ఆ దెబ్బకి ఆయన అక్కడికక్కడే చచ్చి ఊరుకున్నాడు. ఇదేం పనిరా మూర్ఖుడా, నీ గొంతు మీదకు తెచ్చుకోవడం కాక మా గొంతు మీద కూడా తెచ్చేట్టున్నావే అని పెద్దవాళ్ళిద్దరూ దారికి కొంచెం ఎడంగా ఒక గొయ్యి తవ్వి శవాన్ని అక్కడే పాతిపెట్టేశారు. కానీ ఇదంతా వెర్రిబాగులవాడు చూశాడు కనుక ప్రమాదం ఉందని గ్రహించాడు. పెద్దవాళ్ళిద్దరూ ఆ రాత్రి మళ్ళీ వచ్చి శవాన్ని తీసి దూరంగా ఇంకొక చోట పూడ్చిపెట్టారు. మొదట శవాన్ని పూడ్చిన చోట ఒక చచ్చిన మేకను తెచ్చి ఆ గుంటని పూడ్చేశారు. కొద్ది రోజులకల్లా శాస్త్రులు గారు కనిపించడం లేదని ఊళ్ళో ఆందోళన బయలుదేరింది. గ్రామస్తులందరూ శాస్త్రులు గారు ఏమై ఉంటారో అని అనుకోవడం విని వెర్రిబాగులవాడు ఇలా అన్నాడు వారితో, మీకు అసలు ఏమీ తెలీదు. ఆయన నేనే నా గొడ్డలితో తల పగలగొట్టాను. మా అన్నలు ఆయన్ని పూడ్చిపెట్టేశారు. నా మాట నమ్మకం లేకపోతే నేను చూపిస్తారండి అంటూ శాస్త్రులు గారిని పూడ్చిపెట్టిన చోటికి గ్రామస్తులను ఆ వెర్రిబాగులవాడు తీసుకుపోయాడు. ఇదిగో ఇక్కడే పూడ్చాం అంటూ వాడు పలుగు తీసుకొని గుంట కొంత లోతు తవ్వి గ్రామస్తులతో, శాస్త్రులు గారికి బొచ్చు ఉండేదేనా అని అడిగాడు. అవును, శాస్త్రులు గారికి బొచ్చు ఉంటదిగా, నువ్వెప్పుడూ చూడలేదా అన్నారు గ్రామస్తులు. గడ్డం ఉండేది కదా అన్నాడు వెర్రిబాగులవాడు. అవును ఉండేదే అన్నారు వాళ్ళు. నెత్తిన 2 కొమ్ములు ఉండేవే కదా అని అన్నాడు వెర్రిబాగులవాడు. ఏం మాట్లాడుతున్నావురా, శాస్త్రులు గారికి కొమ్ములు ఉండడం ఏంటి అని గ్రామస్తులు ఆశ్చర్యంగా అన్నారు. నా మాట నమ్మకపోతే మీరే చూసుకోండి అంటూ వాడు చచ్చిన మేకతలను పైకెత్తి చూపాడు. గ్రామస్తులకు వాడి మాటలపై నమ్మకం పోయింది. వారి అన్నలు కూడా సరిగ్గా అదే సమయానికి అక్కడికి చేరుకున్నారు. ఈ వెర్రిబాగుల మాటలు విని మీరందరూ ఇక్కడ దాకా వచ్చారా? మీ సమయం వృధా అవ్వడం తప్ప మీకు ఇక్కడ ఏమీ దొరకదు. వాడేదో నోటికొచ్చింది వాగుతున్నాడు, వీడి మాటలకేంలే, పదండి అంటూ అక్కడ ఉన్న జనాలందరినీ పంపించేశారు. అనంతరం ఆ వెర్రిబాగుల వాడిని తమతో పాటే ఉంచుకొని వాణ్ణి కూడా బాగా చూసుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.